శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాతయ్య నమః మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వాళ్ళ జీవితంలో అదృష్టయుగం ప్రారంభమవబోతూ ఉంది. రానున్న 10 రోజులలో ఊహించినటువంటి రీతిలో మీరైతే భారీగా ధనలాభాన్ని పొందబోతున్నారు. అదేవిధంగా వీళ్లకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రానున్న 10 రోజులలో మీ జీవితంలో ఊహించని మార్పు చోటు చేసుకోబోతూ ఉంది. ఈ రాశి వారికి నమ్మిన వ్యక్తుల నుండి కూడా ఒక ప్రమాదం పొంచి ఉంది. అయితే రానున్న 10 రోజులలో ధనలాభాన్ని ఏ విధంగా పొందబోతూ ఉన్నారు, అలాగే వీరు నమ్మిన వ్యక్తుల నుండి వీళ్లకు పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏంటి అనే విషయాలతో పాటుగా వీరి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలను మీరు పొందటం కోసం మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. మేషరాశి అధిపతి అంగారకుడు. ఈ సమయంలో మేషరాశి వాళ్ళ జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు. రానున్న 10 రోజులలో ఎన్నో శుభ ఫలితాలు మీరైతే పొందబోతున్నారు. దీంతో పాటుగా మీకు ఈ సమయంలో నమ్మిన వ్యక్తుల నుండి ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. ముందుగా ఈ రాశి వ్యక్తులు రానున్న 10 రోజులలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా, వివాహపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలాంటి మార్పులు చూడబోతున్నారని తెలుసుకుందాము. ఈ రాశి వ్యక్తులకు అనుకూలత అనేది చాలా బాగా కనబడుతోంది గ్రహాల నుండి. తద్వారా వీళ్ళు చేస్తున్న ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, వృత్తిరీత్యా అద్భుతమైన ఫలితాలనైతే పొందుకోవడంలో ముందు ఉండబోతూ ఉన్నారు. వీళ్లకు చక్కటి అభివృద్ధి అనేది ఉండబోతూ ఉంది. దీంతో పాటుగా ఈ సమయం అనేది మీకు ఎంతో అనుకూలంగా మారబోతూ ఉంది. వృత్తిపరమైనటువంటి పెరుగుదల కనిపిస్తోంది. అంతేకాకుండా ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి. ఈ రాశి జాతకులకు రానున్న 10 రోజులలో ఉద్యోగపరంగా ఒక కీలక మార్పు అనేది చోటు చేసుకోబోతూ ఉంది. ఇక ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసే వాళ్లకు ఆశించిన రీతిలో మీకైతే ప్రమోషన్లు పొందబోతూ ఉన్నారు. దీంతో పాటుగా బదిలీ కూడా పొందుతారు. ఎప్పటి నుంచో ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ విఫలం చెందుతున్న వాళ్లకు, నిరాశకు గురైన వాళ్లకు ఇప్పుడైతే మీరు ప్రయత్నం చేసే ఉద్యోగం లభించబోతూ ఉంది. మీరైతే దాని పరంగా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇక మేషరాశి వ్యక్తులకు వ్యాపారపరంగా అనుకూల ఫలితాలే పొందుతారు. వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు ఉండబోతూ ఉన్నాయి. దీంతో పాటుగా నూతనంగా వ్యాపారం ప్రారంభించడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాలి. రానున్న సమయంలో విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలంగా మారబోతూ ఉంది. విదేశాలలో కూడా మీరు వ్యాపారాన్ని విస్తరిస్తారు. అదేవిధంగా వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకునే మీ ఆలోచన ఆచరణలో పెడతారు. విద్యాపరంగా చూసినట్లయితే మిశ్రమ ఫలితాలే ఉండబోతున్నాయి విద్యార్థులకు. ఈ సమయంలో విద్య కంటే కూడా ఇతర సామాజిక అంశాల పట్ల ఆసక్తి అనేది చాలా అధికంగా చూపుతారు. ఇక దీని కారణంగా ఈ రాశి జాతకులు చిన్న చిన్న ఇబ్బందులు అనేవి విద్యాపరంగా తలెత్తే అవకాశం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాల్గొంటున్న వాళ్లకు చదువులపైన ఏకాగ్రత అనేది పెట్టలేకపోతారు. ఇక సామాజిక మాధ్యమాలపైన వీళ్ళు ఆసక్తిని చూపడం కారణంగా కొన్ని సమస్యలకు గురి అవుతారు. కాబట్టి విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత పెరగడం కోసం ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించినట్లయితే గనుక అనుకూలత పెరుగుతుంది. ఇక ప్రేమ వ్యవహారాలు కూడా ఇబ్బందులకు ఎదురు కావాల్సి రావచ్చు. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక ఈ మేషరాశి జాతకులకు సినిమా రంగంలో ఉన్నవాళ్లకు, టీవీ మీడియా రంగాలలో ఉన్నవాళ్లకు, సోషల్ మీడియా, శాటిలైట్ రంగాలలో పనిచేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో చాలా మంచి శుభయోగాలే పొందబోతూ ఉన్నారు. రాజకీయ నాయకులకు కూడా మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల వలన సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఊహించని పదవులు దక్కబోతున్నాయి. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ జీవితం గురించి చూసినట్లయితే అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వైవాహిక జీవిత పరంగా శుభ ఫలితాలను పొందుతారు. దీంతో పాటుగా జీవిత భాగస్వామి నుంచి మీకు ఒక చక్కటి లాభం పొందబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా
జీవిత భాగస్వామి బంధువుల తరపు నుండి మీకైతే ఆర్థిక లబ్ధి పొందుతారు. ఇక మేషరాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్లకు రానున్న సమయం ఎంతగానో అనుకూలంగా మారబోతూ ఉంది. వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. సంతానపరంగా కూడా మంచి అభివృద్ధిని మీరైతే పొందబోతూ ఉన్నారు. కాకపోతే రానున్న సమయంలో సంతానపరంగా అధిక ఖర్చులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరంగా ఈ సమయంలో మీకైతే ఊహించని విధంగా ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వాళ్లకు ఊహించని రీతిలో మీకైతే ధన రాబడి కనిపిస్తోంది. ఆర్థిక పరంగా మీరు ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇక మీదట తొలగిపోబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు. కాకపోతే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండే మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశి వ్యక్తులకు రానున్న 10 రోజులలో మీకు నమ్మిన వ్యక్తుల వలన పొంచి ఉన్న ప్రమాదం ఏంటన్న విషయానికి వస్తే గనుక ఈ రాశి వ్యక్తులకు తీవ్రమైనటువంటి మోసానికి కొంతమంది వ్యక్తుల నుండి మీరు గురి కాబోతూ ఉన్నారు. ఇక మేషరాశి వ్యక్తులు రానున్న 10 రోజులలో నమ్మిన వ్యక్తుల నుండి మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే గనుక వారి నుండి మీరైతే తీవ్రమైనటువంటి మోసానికి గురి కాబోతూ ఉన్నారు. వారి యొక్క సహాయకులు మరియు మీరు బాగా నమ్మిన వ్యక్తులే మీ జీవితంలో ఇబ్బందులను క్రియేట్ చేయబోతూ ఉన్నారు. ఎవరినైతే మీరు బాగా నమ్మి సహాయకులుగా పెట్టుకుంటారో, ఎవరినైతే మీరు నమ్మి వాళ్లకు విద్యా బుద్ధులు నేర్పించి మంచి స్థాయికి తీసుకొస్తారో వారి చేతుల్లోనే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా వ్యాపార పరంగా కూడా మీరు బాగా నమ్మిన వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్న వ్యక్తుల వల్ల కూడా ఈ సమయంలో మీరు మోసపోతారు. కాబట్టి ఎవరిని మీ దరి చేర్చుకున్నా కానీ వాళ్ళను మాత్రం అన్ని అంశాలలో నమ్మకూడదు. మీరు వాళ్ళని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. లేదంటే వారు ఏం చేస్తున్నారో అనేది మీకు అర్థం కాక సతమతమవుతారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలకు మీరు గురి అవుతారు. కాబట్టి వారి తరపు నుండి మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అన్నా, మీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం మీరు ఎవరిని కూడా పూర్తిగా నమ్మయకూడదు. ఎవరు ఏం చేస్తూ ఉన్నారో ఒక కంట గమనిస్తూనే ఉండాలి. ఎవరి మీద కూడా మీరైతే పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు. అలా చేస్తే గనుక అప్పుడే ఎటువంటి సమస్యకు మీరైతే గురి అవ్వరు. లేదంటే మీరైతే ఇబ్బందుల్లో పడటాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. కాబట్టి మేషరాశి వ్యక్తులైతే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశి జాతకులు మీకు అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఒక 9 రోజులు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. అదేవిధంగా ఒక ఆదివారం రోజున అష్టమి తిథులలో కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి కాలభైరవుడికి అభిషేకం చేయించండి. ఇక దీంతో పాటుగా ఒక శనివారం రోజున నల్ల శనగలను నల్ల మిరియాలను దానంగా ఇవ్వండి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయండి. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలకు మీరు ఆహారాన్ని సమకూర్చండి. ఇలా చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. మీ చుట్టూ ఉండే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చూసారు కదా మేషరాశి జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇలాగే మేము చేసే వీడియోస్ మీకు తెలియాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.